రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసుని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టుకు వెళ్ళిన విషయం తెలిసిందే. క్వాష్ పిటిషన్ కోసం క్వాష్ పిటిషన్ ని ఈరోజు హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఏసీబీ తీర్పుతో అటు హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ కో కార్యాలయాల పైన ఏసీబీ దాడులు చేస్తోంది. 3 కార్యాలయాల్లో ఏసీబీ రైడ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్, మచిలీపట్నం గ్రీన్ కో కార్యాలయాల్లో ఈ సౌదాలు కొనసాగుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో గ్రీన్ కో అనే కంపెనీ పార్ట్నర్షిప్ లేదా స్పాన్సర్షిప్ వ్యవహారంలో ఉంది. ఈ ట్రై అగ్రిమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్ఈఓ, ఆ తర్వాత గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్ లో గ్రీన్ కోనే కీలక పాత్ర. గ్రీన్ కోనే దీనికి ప్రధాన పాత్రధారి, సూత్రధారి. ఎందుకంటే ప్రముఖమైనటువంటి స్పాన్సర్షిప్, ప్రమోటర్ బాధ్యతలన్నీ కూడా గ్రీన్ కో దగ్గరే ఉన్నాయి. ఒక్కసారిగా ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఏసీబీ కార్యాలయాల్లో ఏసీబీ అలర్ట్ అయింది. ఏసీబీ ప్రస్తుతం గ్రీన్ కో కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. మచిలీపట్నం, హైదరాబాద్ లో ఏకకాలంలోనే ఈ సోదాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కి ఈ గ్రీన్ కో కంపెనీ నుంచే సుమారుగా 49 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో చెల్లించినట్టుగా తెలుస్తోంది. ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. A1 గా ఉన్నటువంటి కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి. A1 కేటీఆర్ పైన ఇప్పటికే క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. గ్రీన్ కో కంపెనీలో కూడా ఏకకాలంలో మచిలీపట్నం దగ్గర, హైదరాబాద్ 2 చోట్ల కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉంది, నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. మధు, ఏంటి ఏసీబీ దూకుడు పెంచింది? ఏసీబీ హైదరాబాద్ లోని ఆయన కార్యాలయం పైన, గ్రీన్ కో కార్యాలయం పైన సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్ల విషయంలోనే సోదాలు నిర్వహిస్తోందా, లేదంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో వెనక్కి తగ్గడం పైన, ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఏదైనా కీలక పత్రాల కోసం ప్రయత్నం చేస్తోందా? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, గ్రీన్ కో ఎనర్జీ సంస్థ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి ఎన్నికల ఫండ్స్ అది ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఇచ్చారు. పలు దఫాలుగా మొత్తం 26 కంపెనీలు గ్రీన్ కోకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒకసారి 1 కోటి రూపాయలు, కొన్ని సందర్భాల్లో 2 కోట్ల చొప్పున, మరికొన్ని సందర్భాల్లో 3 కోట్లు, మరికొన్ని సందర్భాల్లో 4 కోట్ల చొప్పున మొత్తం 49 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ పార్టీకి వారు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో గ్రీన్ కో సంస్థ అనుబంధకు సంబంధించినటువంటి ఎనర్జీ సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుబంధ సంస్థలు వాటన్నిటికి సంబంధించినటువంటి అలా బాండ్ల కొనుగోలు చేశారు. ఇవంతా కూడా 2022 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 49 కోట్లు చెల్లించింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఫండ్స్ నేపథ్యంలో పార్టీలకు ఇస్తూ ఉంటున్నటువంటి నేపథ్యంలో. సో కాకపోతే బీఆర్ఎస్కి ఇచ్చినట్టుగానే బీజేపీకి ఇచ్చారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఇదే గ్రీన్ కో సంస్థ ఎన్నికల బాండ్ల రూపంలో వాళ్ళు కూడా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ పార్టీకి కూడా చెల్లించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే 2022 అక్టోబర్ 25న రేస్ నిర్వహణకు సంబంధించి, అంటే దాదాపు 2022 చివరి సంవత్సరంలో చివరి టైంలో ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్తే క్లియర్గా 2022 అక్టోబర్ 25 తర్వాత జరిగినటువంటి ఈ ఒప్పందంలో గ్రీన్ కో సంస్థకు సంబంధించినటువంటి సంస్థనే నెక్స్ట్ జెన్ అనేటువంటి సంస్థ. సో ఆ సంస్థకు సంబంధించినటువంటి వాటితోటే ప్రభుత్వం ట్రైపార్టీ ఒప్పందం చేసుకుంది. ఆ ట్రైపార్టీ ఒప్పందంలో భాగంగానే ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహించడానికి రాష్ట్రంలో 3 దఫాలుగా దీనికి సంబంధించినటువంటి దఫాలకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. మొదటి దఫాకు సంబంధించిన దాంట్లో గ్రీన్ కో పార్టిసిపేట్ చేయగా నష్టం చేకూరింది. దానివల్ల తర్వాత మేము దీన్ని కంటిన్యూ కాలేమని చెప్పడంతో ఈ ట్రైపార్టీ కాస్త టైపార్టీ అయినటువంటి పరిస్థితి, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. సో ఇక్కడ చెల్లింపుల విషయంలోనే ఈ విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ క్విడ్ ప్రో కేటీఆర్ A1 గా, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. కానీ గ్రీన్ కో కంపెనీ పేరు ఎక్కడ కూడా కేటీఆర్ ఏసీబీ ప్రస్తావించలేదు. కనీసం మా కంపెనీకి సంబంధించి నోటీసులు కూడా సర్వ్ చేయలేదు. ఒకటేసారి 2 ప్రాంతాలు, ఏపీలో తెలంగాణలో 2 సార్లు ఒకటేసారి ఇక్కడ ఏసీబీ రైడ్స్ చేస్తుంటే, సో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డాక్యుమెంట్ సేకరించడం కోసం ఈ ప్రయత్నం చేస్తోంది. ఏసీబీ అధికారులు ఎటువంటి విధంగా ఇప్పటికే అక్కడ ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశాన్ని సేకరించారు? డాక్యుమెంట్స్ కోసం పరిశీలిస్తున్నారా? ఒప్పందం ఎందుకు వెనక్కి తగ్గారన్న విషయం కోసం పరిశీలిస్తున్నారా? ఏం జరుగుతోంది? ఎటువంటి విధం కోసం ఏసీబీ ప్రయత్నం చేస్తోంది?
ఎగ్జాక్ట్లీ ఇందాక చెప్పినట్టుగానే గ్రీన్ కో ఎనర్జీ సంస్థ ఏదైతే ఉందో దాని అనుబంధ సంస్థనే నెక్స్ట్ జన్ అనేటువంటి సంస్థ. దాంతోటే ప్రభుత్వం ట్రైపార్టీ ఒప్పందం చేసుకుంది. ఎఫ్ఈవి ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ప్రభుత్వము, తర్వాత ఈ నెక్స్ట్ జన్ అనేటువంటి సంస్థతో. సో దీంట్లో నుంచి నష్టం వచ్చిందని పక్క జరిగింది. అదే సంస్థ గ్రీన్ కోకి సంబంధించిన సంస్థ నెక్స్ట్ జన్ అనేటువంటి సంస్థ ఫార్ములా ఈలో ముఖ్యంగా స్పాన్సర్షిప్ చేసింది అదే కంపెనీ. సో అందులో భాగంగా అదేమైనా క్విడ్ ప్రోకో జరిగిందా అనేటువంటి విధంగా మచిలీపట్నంలో కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్లో కానీ పెద్ద ఎత్తున ఏసీబీ సోదాలు నిర్వహిస్తూ ఉంది 10 మంది అధికారుల బృందంతో. కానీ ఏం ఆధారాలు దొరుకుతాయనేటువంటి పక్కన పెడితే ప్రస్తుతం నిన్ననే ఈ గ్రీన్ కోకి సంబంధించినటువంటి సంస్థ గురించి విషయం బయటకు వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన మాట్లాడారు. ఫార్ములాకు సంబంధించినటువంటి ఈ రేస్లో ఈ క్విడ్ ప్రోకో జరిగిందనే కారణాలను ఒక అంశాన్ని చూపిస్తూ ఆరోపణలు చేశారు. ఇది ఎన్ని ఎలక్షన్ల రూపంలో ఒకేసారి 2 రాష్ట్రాల్లో కూడా గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన కార్యాలయం పైన ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఏపీ నుంచి ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏంటి ఏం జరుగుతోంది? మచిలీపట్నంలో ఉన్నటువంటి గ్రీన్ కో కార్యాలయం పైన రైడ్స్ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ నిన్న కేటీఆర్ కూడా ప్రస్తావిస్తూ వైసీపీ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 19 కోట్ల రూపాయలని ఇదే గ్రీన్ కో కంపెనీ వైసీపీ కూడా కట్టబెట్టిందండగా చెప్పుకొచ్చారు ఆయన. సో వైసీపీ హయాంలో వైసీపీ కూడా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 19 కోట్లు ఇచ్చిందనంటే అక్కడి ప్రభుత్వం అప్పుడు ఆ గ్రీన్ కో కంపెనీకి ఏదైనా కాంట్రాక్ట్ లాంటిది కట్టబెట్టే ప్రయత్నం ఏమైనా చేసిందా? ప్రస్తుతం అక్కడ రైడ్స్ గల కారణం ఏంటి? రైడ్స్ గల కారణాలు అయితే ఏసీబీ అధికారులు ఎక్కడ కూడా చెప్పట్లేదు, మీడియాతో ఎక్కడ కూడా మాట్లాడలేదు. 7-8 మంది సభ్యులతో కూడినటువంటి బృందం ఉదయమే మచిలీపట్నం రావడం జరిగింది. మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుర్కొన్నటువంటి గ్రీన్ కోకి సంబంధించినటువంటి అధినేతకు ఉన్నటువంటి చలమల శెట్టి సునీల్కి సంబంధించినటువంటి నివాసంలో సోదాలు అయితే చేస్తూ ఉన్నారు. మొదట తాళాలు వేసి ఉన్నాయని చెప్పినప్పటికీ తర్వాత ఉన్నటువంటి సిబ్బంది తాళాలు తెరవడంతో వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో, తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఫార్ములా రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఇప్పుడు ఏసీబీ అధికారులు, తెలంగాణ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు గ్రీన్ కోకు సంబంధించినటువంటి ఎక్కడైతే వాళ్ళ కార్యాలయాలు ఉన్నాయి, ఎక్కడైతే వాళ్ళ సంస్థలు ఉన్నాయి, అక్కడ అన్నిటి కూడా సోదాలు చేస్తాం. ఈ నేపథ్యంలోనే గ్రీన్ కోకు సంబంధించిన అధినేతకు ఉన్నటువంటి చలమల శెట్టి సునీల్కి సంబంధించినటువంటి సొంత ఊరు మచిలీపట్నం కావున ఇక్కడ ఆయనకి ఒక నివాసం ఉండడం, ఆఫీస్ కూడా కార్యాలయం ఉండడంతో ఏసీబీ అధికారులు, తెలంగాణ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు ఇక్కడికి వచ్చి సోదాలు అయితే చేస్తున్నారు. కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి రావడంతో ఇక్కడ స్థానిక అధికారులు కూడా వాళ్ళకి సహకారం అందిస్తున్నారు. ముందుగానే వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చలమల శెట్టి సునీల్ సంబంధించి చూస్తే కనుక వైసీపీ ఎంపీగా అయినా, కాకినాడ ఎంపీగా మొన్న పోటీ చేసి ఓడిపోయారు 2024 ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో గతంలో ఆయన వైసీపీకి సంబంధించి గ్రీన్ కో నుంచి చాలా నిధులు ఆ పార్టీ ఫండ్గా వచ్చాయని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో దాదాపు 40 కోట్ల పైగా వైసీపీ పార్టీకి పెద్ద మొత్తంలో వచ్చిన నేపథ్యంలో ఆ కంపెనీకి ఏదైనా లాభం చేకూర్చే విధంగా కాంట్రాక్ట్ అని కట్టబెట్టారు. ఇక్కడ తెలంగాణలో అయితే క్విడ్ ప్రోకో అనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా పదే క్విడ్ ప్రోకో జరిగిందనే ఆరోపణ చేస్తోంది. సో వైసీపీ హయాంలో గ్రీన్ కో కంపెనీ ఇటువంటి క్విడ్ ప్రోకోకి ఏదైనా పాల్పడిందా? ఖచ్చితంగా ఆ కంపెనీకి లాభం ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, జీవోలు పాస్ చేయడం కూడా చేసిన నేపథ్యంలో ఇక్కడ కూడా క్విడ్ ప్రోకో అనేది జరిగే ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకైతే కేసు అయితే ఎక్కడ కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో కేసు నమోదు కావడం, అక్కడ కేటీఆర్ మీద ఏసీబీ అధికారి కేసు నమోదు చేయడంతో పాటు ఇప్పుడు గ్రీన్ కో అనేది కీలకంగా మారడం, ఎలక్ట్రల్ బాండ్ వ్యవహారంతో పాటు నిధులు అనేవి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కూడా వెళ్ళాయని ఒక సమాచారంతో ఆ సమాచారంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వేగంగా పావులు కదిపే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఏసీబీ అధికారులు గతంలో వైసీపీకి వచ్చినటువంటి బాండ్స్ కానీ లేకపోతే నిధులు కానీ పార్టీ ఫండ్కు సంబంధించిన విషయంలో గ్రీన్ కో నుంచి ఏమైనా వచ్చాయా, దాని ద్వారా వాళ్ళకి ఏ లబ్ధి రాష్ట్ర ప్రభుత్వం చేసింది, ఏ విధంగా స్కామ్ పాల్పడింది, క్విడ్ ప్రోకోకి ఏ విధంగా పాల్పడింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న తర్వాత దానిపైన కూడా విచారణ చేసే అవకాశం కనబడుతుంది. అయితే ఈరోజు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించిన తర్వాత ఆ సమాచారాన్ని ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులకు
సమాచారం ఇచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహారానికి సంబంధించి మాత్రమే గ్రీన్కో కార్యాలయంలో ప్రజెంట్ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించి ఎవరు ఆన్సర్ చేస్తున్నారు, అంటే సిబ్బంది ఉన్నారా, లేదంటే అక్కడ సునీల్ ఉన్నారా, లేకపోతే చలం శెట్టికి సంబంధించి ఇంకెవరన్నా వాళ్ళ బంధువులు కానీ లేకపోతే ఆ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అంటే కార్యాలయ సిబ్బంది మాత్రమే ఉన్నారు, కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేరనేది స్థానికంగా మనకు అందుతున్న సమాచారం. ఏసీబీ అధికారులు ఎవరితో మాట్లాడలేదు, లోపల నుంచి బయటికి ఎవరిని కూడా పంపించిన పరిస్థితి. గేట్స్ అన్ని కూడా లాక్ చేసి లోపలే సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నారు. మాట్లాడి కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి సోదాల వ్యవహారం ఆల్రెడీ ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళకి సమాచారం చేరిన నేపథ్యంలో వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాళ్ళ దగ్గర సమాచారం తెలుసుకుని వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఉదయం నుంచి అయితే మచిలీపట్నంలో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనబడుతుంది. మనోజ్, థ్యాంక్ యూ. సో ఒకసారి మొదటి దగ్గరకు వెళ్తాను. తెలంగాణలో కార్యాలయాల పైన గ్రీన్కో అధికారులు ఎవరైనా ఉన్నారా? గ్రీన్కోకి సంబంధించి అనిల్ చలమశెట్టి కానీ లేకపోతే ఎవరైతే ప్రధానంగా దానికి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్గా ఉన్నారు, వాళ్ళు ఎవరైనా సమాధానాలు చెప్తున్నారా? ఏసీబీ వాళ్ళు ఏ రకంగా విచారిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మధు, ఏకకాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారంటే చాలా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఈ అంశాన్ని. సో ప్రజెంట్ హైదరాబాద్ మాదాపూర్లో జరిగేటువంటి ఈ సోదాల్లో అధికారులు ఎటువంటి సమాచారం రాబడుతున్నారు? ప్రజెంట్ వారికి సంబంధించి అటు చైర్మన్ని కానీ మేనేజింగ్ డైరెక్టర్లను కానీ ఇంకెవరైనా అక్కడికి పిలిపించి వారు సమాధానం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎటువంటి విధంగా సోదాలు జరుగుతున్నాయి? ఈ సోదాలు ఎవరెవరు పాల్గొన్నారు? ఎగ్జాక్ట్లీ. ఇంకా మాదాపూర్కి సంబంధించిన విషయంలో సోదాల విషయంలో మొత్తం 10 మంది బృందాలు దీనిపైన సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది గ్రీన్కో మాదాపూర్ కార్యాలయంలో. కానీ ఇంకా సమాచారం లేదు ఏ మేరకు ఎవరెవరు అందుబాటులో ఉన్నారు, కంపెనీకి సంబంధించినటువంటి వారు ఎంత మేర సమాచారం సేకరిస్తున్నారు అనేటువంటిది. కాకపోతే 10 మంది అధికారులు బృందం ప్రస్తుతం గ్రీన్కో సంస్థ పైన సోదాల పేరిట నిర్వహిస్తూ ఉన్నారు. కాకపోతే ఏ అంశాల ఆధారంగా వీళ్ళు సెర్చ్ చేస్తూ ఉన్నారు? ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ జెన్ అనేటువంటి సంస్థ అది పుట్టింది ఎప్పుడు అంటే ఫార్ములా ఈ సంబంధించినటువంటి ఒప్పందం జరిగినప్పుడు, అంతకంటే ముందు ఆ కంపెనీ ఎప్పుడు ఆవిర్భవించింది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్లో లుకింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొనసాగిస్తూనే ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇంటిపైన అటు బిఎల్ఎన్ రెడ్డి ఇంటిపైన కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ సినారియో ఏంటి? అక్కడ వాళ్ళు అందుబాటులో ఉన్నారా? ఏసీబీ అధికారులు సహకరిస్తున్నారా? సమాధానం చెప్తున్నారా? వారి నుంచి ఎటువంటి అంశాలు రాబట్టే అవకాశం ఉంది? నిజంగానే కాస్త దూకుడుతోనే ముందుకు వెళ్తూ ఉంది ఏసీబీ. జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తూ ఉంటాయి. నిన్న కేటీఆర్ ఇంట్లో కూడా సెర్చ్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ వివరణ కోరే ప్రయత్నం చేస్తారు హైకోర్టు ద్వారా. ఇప్పుడు గ్రీన్కో కంపెనీల పైన, ఆఫీస్ కార్యాలయాల పైన, తర్వాత వారి ఇళ్ల పైన, దాంతోపాటు ఇప్పుడు డైరెక్ట్గా బిఎల్ఎన్ రెడ్డి నివాసం పైన దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు అధికారికంగా ఏవేవి స్వాధీనం చేసుకున్నారు, సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఏ ఆధారాలు లభించాయి వారికి డాక్యుమెంట్ రూపంలో కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి విషయంలో కానీ అటువంటిది కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. కాస్త ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి ఒక హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత కేటీఆర్ విషయంలో క్వాష్ని కొట్టివేస్తూ ఇచ్చినటువంటి నిర్ణయం తర్వాత కాస్త పొలిటికల్ దీని పెద్ద ఎత్తున చర్చ సాగుతూ ఉంది. దాంతోపాటు ఏసీబీ దాడులు నిర్వహిస్తుండడం, ఏకకాలంలో మచిలీపట్నం, హైదరాబాద్లో దాడులు నిర్వహిస్తుండడంతో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కొద్దిసేపట్లోనే ఏసీబీ అధికారులు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద ఏకకాలంలోనే గ్రీన్కోకి సంబంధించిన కార్యాలయాలపైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర 2 రాష్ట్రాల్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసులో ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇంటిపైన, బిఎల్ఎన్ రెడ్డి ఇంటిపైన, A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇంటిపైన కూడా సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకైతే అటు గ్రీన్కో A2, A3 పైన సోదాలు కొనసాగుతున్నాయి. వారికి సంబంధించి అంశాలు, డాక్యుమెంట్లని, లేకపోతే వారు ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నారు, లేకపోతే దీనికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ విషయంలో కూడా పూర్తి ఆధారాలు సేకరించే ప్రయత్నం ఏసీబీ ప్రయత్నం చేస్తోంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. చాలా ఛాలెంజింగ్గా ఏసీబీ వ్యవహారం తీసుకుని ఏమనుకున్నటువంటి కేటీఆర్ పైన సాయంత్రం కల్లా ఒక డెసిషన్కి వచ్చి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే, అంతకు ముందుగానే కేటీఆర్ పైన కూడా ఏసీబీ చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. సో ఏసీబీ యాక్షన్ ప్లాన్ పైన కేటీఆర్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు? కేటీఆర్ యాక్షన్ ప్లాన్ కంటే ముందు ఏసీబీ ఎటువంటి ఆదేశాలు, ఎటువంటి విధంగా రంగంలోకి దిగుతుందని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇటు 2 రాష్ట్రాల్లో కూడా గ్రీన్కో వ్యవహారం, ఏసీబీ కేసు సంబంధించి సోదాలు, కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ తర్వాత కేటీఆర్ యాక్షన్ ప్లాన్, ఏసీబీ రంగంలోకి దిగే అవకాశం, కేటీఆర్ని ఏసీబీ అరెస్ట్ చేస్తున్న అంశంపైన చర్చ కొనసాగుతుంది. సో ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు? ఏ రకంగా ఏసీబీ ముందుకు వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.
జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ మామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.